హాయ్ ఫ్రెండ్స్, మీరు చూసిన టెక్నికల్ అని తెలుగు ఫ్రెండ్స్. ఇక్కడ మన టాపిక్ వచ్చి మనకి వివో తరపున ఒక మొబైల్ అయితే లాంచ్ అవుతుంది. దాని స్పెసిఫికేషన్ విత్ ప్రైస్ అనేది లీకేజ్ అయినాయి కాబట్టి వాటిని మీతో షేర్ చేసుకుంటాను. ఏ రకంగా స్పెసిఫికేషన్ ఉన్నాయి, విత్ ఏ రకంగా ప్రైస్ అనేది లాంచ్ చేస్తున్నారు, ఆ ప్రైస్ కు తగ్గట్టు స్పెసిఫికేషన్ ఉన్నాయో లేవో తెలుసుకుందాం. పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, కొత్తగా ఎవరైతే మనకి ఛానల్ చూస్తున్నారు, ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక స్పెసిఫికేషన్ తెలుసుకునే ముందు ఫస్ట్ దాని డిజైన్ అయితే లుక్ చేద్దాం. డిజైన్ పిక్చర్ అనేది ఒకసారి డిస్ప్లే చేస్తాను చూడండి. ఆ డిజైన్ మీకు నచ్చిందా నచ్చలేదా తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. నన్ను అడుగుతా మాత్రం డిజైన్ అనేది కొంచెం ఈ సైడ్ డిఫరెంట్ గా ఉందని చెప్పుకోవచ్చు. ఆ కెమెరా దగ్గర లుక్ అయినా కూడా మనకి బ్యాక్ సైడ్ ప్యానల్ అయినా కూడా కొంచెం అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. 3D కర్వ్ డిస్ప్లే కూడా లభిస్తుంది కాబట్టి ఇది చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. వివో తరఫున చూసుకుంటే మాత్రం నాకైతే డిజైన్ అయితే చాలా ఎక్సలెంట్ గా నచ్చింది. క్వాలిటీ చూసుకుంటే మాత్రం ఎక్కడ తగ్గే ఛాన్స్ లేకుండా ప్రీమియం క్వాలిటీ అయితే లభిస్తుంది మనకు మొబైల్ చూసుకుంటే మాత్రం. ఫ్రెండ్స్, మీకు డౌట్ రావచ్చు ఏ మొబైల్ గురించి చెప్తున్నాడు ఇతను అనేది. మీకు తమిళ చూస్తే కొంచెం క్లారిటీగా అర్థమై ఉంటుంది. మొబైల్ వచ్చి మనకి వివో నుంచి వివో V50 అని చెప్తున్నారు. ఈ మొబైల్ వచ్చి మనకి ఫ్లిప్కార్ట్ లో లాంచ్ చేసే అవకాశం ఉంది ఏప్రిల్ లో చూసుకుంటే మాత్రం. అయితే దీని స్పెసిఫికేషన్ మీకు ప్రైస్ అనేది లీకేజ్ అయినాయి కాబట్టి వాటిని మీతో షేర్ చేసుకుంటాను. ఫ్రెండ్స్, మెయిన్ తెలుసుకోవాల్సిన స్పెసిఫికేషన్ పరంగా చూసుకుంటే మాత్రం ఇందులో మెయిన్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మాత్రం ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు వాడిన ప్రాసెసర్ వచ్చి మాత్రం మీడియాటెక్ డైమెన్సిటీ నుంచి మాత్రం 7300 ప్రాసెసర్ లభిస్తుంది. ఇది కొంచెం డీసెంట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీని క్లాస్ స్పీడ్ చూసుకున్నా మాత్రం 2.5 గైట్ మీద క్లాస్ స్పీడ్ లభిస్తుంది కాబట్టి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఎలా ఉంటుందంటే కొంచెం డీసెంట్ గేమింగ్ అయితే ఇందులో వాడుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు పబ్జీ లాంటి గేమ్స్ తీసుకుంటే మాత్రం ఒక 60 FPS లో మాత్రం గేమ్స్ ఆడుకునే అవకాశం ఉంటుంది. విత్ మల్టీ టాస్కింగ్ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. ఇందులో గేమ్స్ ఆడుకుంటే మాత్రం ఒక కంటిన్యూ ఒక 2-3 అవర్స్ అయితే ఆడుకోండి. ఎక్కువ ఆడితే మాత్రం మొబైల్ లాగ్ ఇష్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఫ్రేమ్ డ్రాప్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇది ఒకటైతే మైండ్ లో పెట్టుకోవాల్సి ఉంటుంది. మీరు ఎవరైతే బెస్ట్ గేమర్స్ ఉంటారో మల్టీ టాస్కింగ్ అనేది ఎంత హెవీగా మల్టీ టాస్కింగ్ చేసినా మనకి ఇక్కడ ఇబ్బంది అయితే జరగదు. చాలా బెటర్ ప్రాసెస్ అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది వచ్చి 4 మీద లభిస్తుంది కాబట్టి చాలా బెస్ట్ అయితే నేను అనుకుంటున్నాను. మీద అయితే ఇలా ఒపీనియన్ ఉంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్లు అయితే అడగండి. నేను మీకైతే తప్పకుండా రిప్లై అనేది ఇచ్చేస్తాను. ఓవరాల్ గా నన్ను అడిగితే మాత్రం ప్రోసెసర్ అనేది కొంచెం డీసెంట్ ప్రాసెస్ నేను అనుకుంటున్నాను. వీళ్ళు పెట్టిన ప్రైస్ రేంజ్ లో చూసుకుంటే మాత్రం ఈ ప్రోసెసర్ అనేది చాలా వర్తబుల్ ప్రాసెస్ అయితే నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, అలాగే మనకు డిస్ప్లేషన్కి వెళ్ళిపోతే మాత్రం డిస్ప్లే వచ్చి మాత్రం 6.7 ఇంచ్ 3D కర్వ్డ్ ఆండ్రాయిడ్ డిస్ప్లే లభిస్తుంది. విత్ 120 జీపీఎస్ లభిస్తుంది. మనకు బ్రైట్నెస్ పరంగా చూసుకుంటే ఇక్కడ ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. రెండు రకాల మనకు బ్రైట్నెస్ అనేది లభించే అవకాశం ఉంది. ఒకటి వచ్చి 1300 నిట్స్ అయితే పీక్ బ్రైట్నెస్ లభిస్తుంది. ఇంకోటి వచ్చి మనకి 4500 నిట్స్ అనేది పీక్ బ్రైట్నెస్ లభిస్తుంది. 4500 నిట్స్ అనేది మనకి సన్లైట్ లో విజిబిలిటీ అనేది కొంచెం ఇంప్రూవ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి సన్లైట్ లో కూడా మనకు బ్రైట్నెస్ అనేది చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అలాగే మనకు డిస్ప్లే ప్రొడక్షన్ విషయానికి వస్తే కొత్త రకం ప్రొడక్షన్ అయితే లాంచ్ చేశారు. ఇందులో చూసుకుంటే మాత్రం డైమండ్ షీల్డ్ గ్లాస్ అనే ప్రొడక్షన్ లభిస్తుంది. ఇది ఏంటంటే కింద పడ్డ కూడా డ్యామేజ్ చూసేందుకు కొంచెం తక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. చూడాలి మరి మార్కెట్ లోకి లాంచ్ అయినాక మరి దీని ప్రొడక్షన్ వరకు ఎలా ఉంటుందో చూసుకుందాం. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం దీని ప్రొడక్షన్ కూడా కొంచెం బెటర్ అయితే వీళ్ళైతే అంటున్నారు. చూడాలి మరి మైబీ కూడా మనకి ఎంత వరకు అయితే నిజమో అనేది. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం డిస్ప్లే కూడా కొంచెం బెటర్ గా ఉందని చెప్పుకోవచ్చు. ఈ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ లభిస్తుంది. విత్ HDR10+ సపోర్ట్ కూడా లభిస్తుంది. డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఓవరాల్ గా డిస్ప్లే చూసుకుంటే మాత్రం ఇక్కడ తగ్గే ఛాన్స్ లేదు. డిస్ప్లే విజిబిలిటీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. వీడియో పర్ఫార్మెన్స్ అనేది కూడా వేరే లెవెల్లో ఉంటుంది. మనకి కలర్స్ బ్రైట్నెస్ కూడా మనకు అద్భుతంగా ఉన్నాయి కాబట్టి ఇందులో కలర్స్ కూడా మనకు 1 బిలియన్ అయితే నేచురల్ కలర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి చాలా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. నన్ను మాత్రం డిస్ప్లేకి తగ్గట్టు ప్రాసెసర్ కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా నాకు డిస్ప్లే ప్రాసెసర్ అయితే రెండు అయితే చాలా బాగా నచ్చినాయి. మీకు ఎలా అనిపించినాయి తప్పకుండా కామెంట్ అయితే రిప్లై అయితే ఇవ్వండి. ఫ్రెండ్స్, ఇక మిగతా విషయం ఏంటంటే బ్యాక్ సైడ్ కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. కెమెరా స్టేషన్కి వస్తే మాత్రం బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా లభిస్తుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, సెకండ్ కెమెరా వచ్చి మనకి 8 మెగాపిక్సెల్. ఈ రెండు కెమెరా చేసుకుని మనం బ్యాక్ సైడ్ 4K 30 FPS అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. విత్ సెల్ఫీస్ చూసుకుంటే మాత్రం 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా లభిస్తుంది. ఇందులో కూడా మనకు 4K 30 FPS వరకు అయితే వీడియో రికార్డింగ్ చేసుకునే ఆప్షన్ ఉంది. బ్యాక్ సైడ్ ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు ఒక ఆరా లైట్ కూడా లభిస్తుంది. మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే మాత్రం దాని డిజైన్ కూడా ఒకసారి డిస్ప్లే మీద చూడండి మీకు ఎలా అనిపించిందో. ఈ రెండు కెమెరాస్ చూసుకుంటే మాత్రం చాలా అదిరిపోయే కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. ఇందులో మనం కెమెరా వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. విత్ స్టేబిలైజేషన్ వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అన్ని రకాల వీడియో రికార్డింగ్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి చాలా బెస్ట్ కెమెరాస్ అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బ్యాక్ సైడ్ లో ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే దీని సెన్సార్ విషయానికి వస్తే మాత్రం సోనీ సెన్సార్ లభిస్తుంది. IMX నుంచి డబుల్ యాక్టివ్ సెన్సార్ లభిస్తుంది. కొంచెం బెటర్ సెన్సార్ అని చెప్పుకోవచ్చు. ఇందులో చూసుకుంటే మాత్రం పోర్ట్రేట్ షాట్స్ విత్ HDR రికార్డింగ్ కూడా చేసుకునే అవకాశం ఉంది కాబట్టి చాలా బెస్ట్ సెన్సార్ అయితే నేను అనుకుంటున్నాను. దీని మీద మీ ఒపీనియన్ ఏమైనా ఉన్నా కూడా నాకు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై అయితే అడగాలి. నేను కూడా దానికి రిప్లై ఇచ్చే అవకాశం ఇచ్చేస్తాను తప్పకుండా. ఓవరాల్ గా కెమెరా డిపెండ్ కూడా కొంచెం బెటర్ గా ఉందని చెప్పుకోవచ్చు. నన్ను అడిగితే మాత్రం ఇందులో కెమెరానే కాదు డిస్ప్లే విత్ ప్రాసెసర్ ఇవి రెండు బరాబర్ ఉన్నాయి కాబట్టి ఓవరాల్ స్పెసిఫికేషన్ చూసుకుంటే వీళ్ళు పెట్టిన ప్రైస్ తగ్గట్టు స్పెసిఫికేషన్ అయితే లభించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక బ్యాటరీ చూసుకుంటే మాత్రం బ్యాటరీ కూడా కొంచెం డీసెంట్ బ్యాటరీ అని చెప్పుకోవచ్చు.
చూసుకుంటే మాత్రం 5600 mAh బ్యాటరీ లభిస్తుంది. అలాగే మనకు 90 వాట్ ఫాస్ట్ చార్జర్ లభిస్తుంది కాబట్టి మనకు 20 మినిట్స్లో మాత్రం 100% ఛార్జింగ్ అనేది కంప్లీట్గా ఎక్కేస్తుంది. బ్యాటరీ బ్యాకప్ అనేది చూసుకుంటే మాత్రం కంటిన్యూగా యూజ్ చేసుకుంటే మాత్రం ఒక 9 నుంచి 10 అవర్స్ అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. నార్మల్గా యూజ్ చేసుకుని 1 డే వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి చాలా బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ అని చెప్పుకోవచ్చు. ఇందులో ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు రివర్స్ ఛార్జింగ్ కూడా లభించే అవకాశం ఉంది కాబట్టి ఇది ఇంకా చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. వివో తరఫున చూసుకుంటే నాకు బ్యాటరీలో చూసుకున్నా కూడా కొంచెం డీసెంట్ బ్యాటరీ అనిపించింది. మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మరిన్ని విషయాలు చూసుకుంటే మాత్రం చాలా ఎక్సలెంట్ ఫీచర్స్ అయితే లభించాయి. ఇప్పటికైతే ఉన్న స్పెసిఫికేషన్ పరంగా చూసుకుంటే మాత్రం చాలా అదిరిపోయే స్పెసిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. ఈ స్పెసిఫికేషన్ మీకు నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. మరిన్ని స్పెసిఫికేషన్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక మరిన్ని విషయానికి వస్తే ర్యామ్ అండ్ రోమ్ అని చెప్పుకోవచ్చు. ర్యామ్ బేస్ మోడల్తో స్టార్ట్ అవుతుంది. 8GB ర్యామ్ 128GB అయితే లభిస్తుంది. ఇందులో మెమరీ కార్డ్ వేసుకొని 1 TB వరకు అయితే ఎక్స్పెండ్ చేసుకునే అవకాశం ఉంది. వీటి కెపాసిటీ చూసుకుంటే మాత్రం ర్యామ్ కెపాసిటీ వచ్చి మాత్రం LPDDR4X ర్యామ్ లభిస్తుంది. స్టోరేజ్ కెపాసిటీ చూసుకుంటే మాత్రం 8% నుంచి 3.1 లభిస్తుంది. కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఆండ్రాయిడ్ విషయానికి వచ్చినా కూడా ఆండ్రాయిడ్ 15 లభిస్తుంది అవుట్ ఆఫ్ బాక్స్ వచ్చి. అలాగే ఫన్ టచ్ OS 15 కూడా లభిస్తుంది. వీటి అప్డేషన్ కోసం మాత్రం 2+3 years అయితే అప్డేట్స్ అయితే లభిస్తాయని చెప్పుకోవచ్చు. అప్డేట్స్ అయితే లభిస్తాయని చెప్పుకోవచ్చు. అలాగే ఓవరాల్గా స్పెసిఫికేషన్ అంటే చాలా ఎక్కువైన స్పెసిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. ఇందులో మరిన్ని విషయాలు ఏంటంటే డాల్బీ అట్మాస్ అలాగే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ లౌడ్ స్పీకర్స్ కూడా లభిస్తే మాత్రం ఇందులో ఈ డిస్ప్లే ఫింగర్ ప్రింట్స్ కూడా లభిస్తుంది. విత్ NFC కూడా లభిస్తుంది. IP రేటింగ్ పరంగా చూసుకున్న మనకు IP68 69 రేటింగ్ కూడా లభిస్తుంది. ఓవరాల్గా ఫీచర్స్ చూసుకునే మాత్రం అన్ని ఫీచర్స్ అయితే లభించే అవకాశం ఉంది. విత్ మనకు 3.5 mm జాక్ అయితే లేదు. ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మీరు. ఓవరాల్గా స్పెసిఫికేషన్ అంటే చాలా వర్తబుల్ స్పెసిఫికేషన్ అయితే నేను అయితే అనుకుంటున్నాను. ఈ స్పెసిఫికేషన్ మీకు నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. వీటి గురించి ఏ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానో కూడా తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. నన్ను అడిగితే మాత్రం వీళ్ళు పెట్టిన ప్రైస్ రేంజ్ చూసుకుంటే మాత్రం చాలా ఎక్సలెంట్ స్పెసిఫికేషన్ అయితే నేను అనుకుంటున్నాను. మీకు డౌట్ రావచ్చు స్పెసిఫికేషన్ అయితే చాలా అదిరిపోయినాయి అంటున్నాడు. మరి ప్రైస్ విషయానికి వస్తే మాత్రం ఎంతవరకు ప్రైస్ అయితే నిజమైతే తెలుసుకుందాం. ప్రైస్ చూసుకున్న మాత్రం వీళ్ళు కంపెనీ వాళ్ళు చెప్పేదైతే మాకు 25,000 నుంచి 30 లోపు ప్రైస్ పెడతామంటున్నారు కాబట్టి మాకు ఒక 25,000లో లాంచ్ చేస్తే మాత్రం చాలా బెస్ట్ వర్తబుల్ మొబైల్ అయితే నేను అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. మీకు ఎలా అనిపిస్తుందో కూడా తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. మీరు ఒకవేళ ఎంతవరకు ప్రైస్ అనేది పెడితే మాత్రం ఇది బెటర్ అనుకుంటున్నారో అది కూడా తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. నన్ను అడిగితే మాత్రం ఒక 25,000 అండర్లో లాంచ్ చేస్తే మాత్రం దానికి తగ్గట్టు వాల్యూ ఫర్ మనీ మొబైల్ అయితే నేను అనుకుంటున్నాను. నా ఒపీనియన్ మీకు నచ్చిందా నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. మాత్రం ఎవరికైతే ఈ ఒపీనియన్ నచ్చిందో వాళ్ళైతే తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియోలో మీకు క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఈ మొబైల్ కావాలనుకుంటే మాత్రం మే 1 వరకు అయితే ఆగండి. మనకు ఫ్లిప్కార్ట్లో చూసుకుంటే లాంచ్ అవకాశం ఉంది. బ్యానర్ కూడా కనిపిస్తుంది మనకి ఫ్లిప్కార్ట్లో కమింగ్ సూన్ అనేది. ఒకవేళ మీకు ఈ మొబైల్ కావాలంటే మే వరకు అయితే ఆగండి. ఓవరాల్గా స్పెసిఫికేషన్ చూసుకుంటే చాలా అదిరిపోయి స్పెసిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. దీని మీద మీకు క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తే మాత్రం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ తాళ్ళ పెట్టండి. వీడియో వస్తే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీరు చూసిన టెక్నికల్ తెలుగు మన కొత్త మొబైల్ కొత్త న్యూస్ మళ్ళీ కలుద్దాం. టాటా బాయ్.